హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ అండ్ థర్డ్ పార్టీ మధ్యన సిట్యుయేషన్ ఎలా ఉంది? వాళ్ళిద్దరి మధ్యన సిట్యుయేషన్ ఎలా ఉంది? ఏమన్నా గొడవలు జరుగుతున్నాయా? ఎలా ఉంది సిట్యుయేషన్ అనేది ఈరోజు చేయబోతున్నాను. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్‌ని 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు పార్ట్నర్‌ని ఊహించుకోండి. అండ్ థర్డ్ పర్సన్ నేమ్ తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా థర్డ్ పర్సన్ నేమ్ ఉంటే థర్డ్ పర్సన్ సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళ నేమ్స్ కూడా తలుచుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ వైజ్‌గా తీసుకోండి. మళ్ళీ లేనిపోని డౌట్స్ అనేది మాత్రం పెట్టుకోవద్దు. థర్డ్ పర్సన్ ఉన్నారేమోనని పెట్టుకోవద్దు. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా వస్తుందండి. ఫ్యామిలీ లేని వాళ్ళు థర్డ్ పర్సనే ఉన్నారు అని ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకోండి. ఓకేనా? ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైజ్గా వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించండి అమ్మ దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పర్సన్ వైజ్గా వాళ్ళ సిచ్యువేషన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, థర్డ్ పర్సన్ వైపు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. వాళ్ళిద్దరి మధ్యన ఏమైనా గొడవలు జరుగుతున్నాయా, వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ థర్డ్ పార్టీ వైపు సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇక్కడ మీ వైపుగా చేంజెస్ వచ్చాయి అన్న వైజ్గా అర్థమవుతుంది. ఇంకా చూద్దాం. థర్డ్ పర్సన్ వైపు సిచ్యువేషన్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇద్దరి మధ్య గొడవలు ఏమన్నా జరుగుతున్నాయా క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గా భవాని మాత. ఓకే, వీళ్ళైతే చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు. ఓకే, చూసారా ఇక్కడ మీ వైపుగా కార్డ్స్ వచ్చాయి. చూద్దాం. ఫస్ట్ టైం మీ వైపుగా కార్డ్స్ వచ్చాయి అంటే ఎంత బాధపడుతున్నారో చూడండి. థర్డ్ పర్సన్ మీరు బాధపడుతున్నారు. థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ వైపుగా ఉన్నా సరే ఈ పర్సన్ మీ వైజ్గా ఆలోచిస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ దగ్గర ఉన్నా సరే మీ వైపుగా ఆలోచిస్తున్నారనమాట. థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నాను, మిమ్మల్ని బాధ పెట్టి రిలేషన్షిప్ వద్దు అనుకొని మీరు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినా సరే థర్డ్ పర్సన్ వైజ్గా వెళ్ళిపోయాను, మ్యారేజ్ చేసుకున్నాను థర్డ్ పర్సన్ని అన్న ఫీలింగ్ ఉంది. ఇంకా చెప్తాను, చివరిలో చెప్తాను దేని వైజ్గా అనేది. ఓకే 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 అండి. స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే గతంలో మీరు ఈ రిలేషన్షిప్ గురించి బాధపడ్డారు, చాలా పెయిన్ అనుభవించారు అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అదే సేమ్ సిచ్యువేషన్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ వైజ్గా కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పర్సన్ వైజ్ చాలా బాధపడుతున్నారు. తను మంచిది కాదని, తనతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ తను ఒక మంచి వ్యక్తి కాదు. అండ్ తనకి ఎప్పుడు మనీ కానివ్వండి లేకపోతే ఇంకా ఎక్కువగా ఎంత తెచ్చినా
నువ్వు తెచ్చింది తక్కువే. ఎంత సంతోషపెట్టినా సరే వీళ్ళు సంతోషంగా ఉండరు. థర్డ్ పర్సన్ అనేది మీ పర్సన్ ఎంత సంతోషపెట్టినా సరే, అది దేని వైజ్‌గా అయినా సరే, అంటే మనీ విషయంలో కానివ్వండి, లేకపోతే ప్రేమను చూపించటం విషయంలో కానివ్వండి, ఏది చూపించినా సరే థర్డ్ పర్సన్ ఏంటంటే మీ పర్సన్‌ని పట్టించుకోరు. ఎంత ప్రేమను చూపించాలని ప్రయత్నం చేసినా సరే ఈ పర్సన్ ఏంటంటే ఇగ్నోరే చేస్తారు ఈ పర్సన్. మీ పార్ట్నర్ వైపు థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వైఫ్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే వైజ్‌గా మదర్ కానివ్వండి, అలా వేరే వైజ్‌గా ఫాదర్ కానివ్వండి, అలా వేరే వైజ్‌గా తీసుకోండి. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఏంటంటే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి వస్తారు కాబట్టి ఒకవేళ మ్యారేజ్ అయినా సరే థర్డ్ పర్సన్ అంటే మదర్ మాట వినటం కానివ్వండి, ఫాదర్ మాట వినటం కానివ్వండి, పెద్దవాళ్ళ మాట వినటం కానివ్వండి, అలా తీసుకోండి. ఈ పర్సన్ ఏంటంటే కంట్రోల్ చేసే పర్సన్. ఈ పర్సన్ ఎక్కువగా నా మాటే వినాలి, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి అన్న వైజ్‌గా థర్డ్ పర్సన్ అనేది వీళ్ళని ట్రీట్ చేస్తున్నారనమాట. అంటే గతంలో మీ లైఫ్‌లో ఉన్నప్పుడు మీ పార్ట్నర్ మీ వైజ్‌గా ఏదైతే సిట్యుయేషన్‌లో ప్రవర్తించేవారో మీ వైజ్‌గా, ఇప్పుడు అట్ ప్రెజెంట్ థర్డ్ పర్సన్ అదే విధంగా థర్డ్ పార్టీ వైపు, మీ పార్ట్నర్ వైపు అదే విధంగా సేమ్ టు సేమ్ పోర్ట్రే చేస్తున్నారనమాట. అంటే మీరు ఏదైతే గతంలో ప్రేమను చూపించారో, కేరింగ్ చూపించారో, లవ్‌ని చూపించారో అది మీ పార్ట్నర్ ఇగ్నోర్ చేసేసేవాళ్ళు, పట్టించుకోకుండా ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ థర్డ్ పర్సన్ కూడా అదే విధంగా సేమ్‌గా వాళ్ళు ఎంత చూపించినా, ఎంత ప్రేమ చూపించినా పట్టించుకోకపోవడం, ఎంత కేరింగ్ ఇవ్వాలని చూసినా అవసరం లేదు అన్నట్టుగా ఉండటం, నువ్వు ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టుగా ప్రవర్తించడం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పిందే వినాలి. మీ పర్సన్ కూడా గతంలో మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేశారో ఈ థర్డ్ పర్సన్ కూడా మీ పర్సన్‌ని అలాగే సేమ్‌గా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుందనమాట. నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి, నేను చెప్తేనే నువ్వు ఏదైనా సరే, అంటే అది ఏదైనా సరే వాళ్ళకి థర్డ్ పర్సన్‌కి, మీ పార్ట్నర్‌కి నచ్చకపోయినా సరే అది చేసి తీరాల్సిందే. లేకపోతే వీళ్ళ వైజ్‌గా ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అన్న వైజ్‌గా ఈ పర్సన్ ఉన్నారనమాట. అంటే నేనే గాడ్‌ని, నేనే దేవుడిని, నీకు నేను తప్ప ఇంకా ఎవరు మీ లైఫ్‌లో ఉండటానికి వీల్లేదు అన్న వైజ్‌గా కూడా ఉందండి. ఎవరు నీ లైఫ్‌లోకి రావటానికి వీల్లేదు. నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపో, ఓకే, పర్వాలేదు. కానీ నువ్వు నా 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 వైజ్‌గానే బాధపడాలి, నా వైజ్‌గానే కష్టపడాలి, నాకు మాత్రమే మనీ తెచ్చి ఇవ్వాలి. వేరే పర్సన్ నీ లైఫ్‌లో ఉన్నా సరే నాతోనే ఉండాలి, నాతోనే చెయ్యాలి. ఆ పర్సన్ వైజ్‌గా వెళ్ళటానికి వీల్లేదు అన్న వైజ్‌గా, ఒకవేళ మీ విషయాలు వాళ్ళకి తెలిసినా సరే అన్న వైజ్‌గా ఈ పర్సన్‌ని కంట్రోల్ చేస్తున్నారు మీ పార్ట్నర్‌ని థర్డ్ పర్సన్. ఓకేనా? ఇక్కడ థర్డ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్న కార్డ్ వచ్చిందండి. మ్యారేజ్ చేసుకున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌ని. అయితే వీళ్ళేంటంటే థర్డ్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నాను కదా, నేను మీ వైపుగా స్టెప్ తీసుకోవటానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి, నేను ధైర్యం చేయలేకపోతున్నాను, నాకు చాలా పెయిన్ ఉంది, చాలా బాధలు అనుభవిస్తున్నాను బయట సొసైటీ కానివ్వండి, ఫ్యామిలీలో కానివ్వండి. చెప్పాను కదా థర్డ్ పర్సన్ వైజ్‌గా చాలా ఎక్కువ ఫేస్ చేస్తున్నారండి ఈ పర్సన్. గొడవలు కూడా అవుతున్నాయి వీళ్ళ మధ్యన. ఒకరోజు బాగుంటే మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నువ్వు అలా చేసావని మీ పార్ట్నర్‌నే దెప్పి పొడుస్తూ ఉంటారు ఈ పర్సన్. అంటే ఎంత తెచ్చినా సరే, ఎంత సంపాదించుకొచ్చినా సరే తక్కువగానే తెచ్చావు అన్న వైజ్‌గా ఈ పర్సన్ ఏంటంటే ట్రీట్ చేస్తూ ఉంటారనమాట. అంటే హౌస్‌కి రాంగాల్నే ఈరోజు ఎలా జరిగింది, ఈరోజు ఎలా ఉంది అన్న ప్రేమగా మాట్లాడే వ్యక్తి కాదు ఈ పర్సన్. డామినేట్ ఎక్కువగా ఉంది. ప్రేమగా మాట్లాడే వైజ్‌గా లేరు ఈ పర్సన్. అంటే మీ వైపుగా ఎండ్ చేసుకొని థర్డ్ పర్సన్ వైజ్‌గా కావాలి అనుకుని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి నాకు ఇలాగే జరగాలి, నాకు ఇలా జరగటం నేను చేసుకున్న దాని వల్లే కదా నాకు ఇలా జరిగిందన్న రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది ఈ పర్సన్‌కి.
థర్డ్ పర్సన్ నేను గతంలో మీ పార్ట్నర్ ఏంటంటే గతంలో మీకు ఏదైతే ఇచ్చానో ఇప్పుడు నేను అదే ఎనర్జీలో థర్డ్ పర్సన్ నన్ను పెట్టారు, అదే వైజ్గా నన్ను ట్రీట్ చేస్తున్నారు అన్న వైజ్గా ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుందనమాట. గతంలో ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే మీ వైపుగా రిలేషన్షిప్ ఎండ్ చేసిన తర్వాత గతంలో ఏంటంటే థర్డ్ పర్సన్ చాలా మంచిగా ఉండేవాళ్ళు అనమాట. మీతో లైఫ్లో ఉన్నప్పుడైనా సరే చాలా మంచిగా ఉండేవాళ్ళు, తన వైపుగా లాక్కోవటానికి చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళు, మంచిగా ఉన్నట్టుగా నటించేవాళ్ళు ఈ పర్సన్ వైజ్గా. ఈ పర్సన్ ఏంటంటే మీ పర్సన్ వైజ్గా చాలా బాగా ఉన్నాను, చాలా ప్రేమ చూపించేవాళ్ళు మీకన్నా ఎక్కువగా చూపిస్తున్నట్టుగా ఈ పర్సన్కి అనిపించేది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాక లేకపోతే మ్యారేజ్ కాని వాళ్ళు ఏంటంటే వీళ్ళ నిజస్వరూపాలు మిమ్మల్ని వదిలేసి వచ్చిన తర్వాత ఈ నిజస్వరూపాలు అనేవి కొంచెంగా బయటపడుతున్నాయి అన్నమాట. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది నేను చేసిన మోసానికి నాకు తగిన శాస్తి జరిగింది. నేను ఏదైతే మీ పట్ల మోసం చేశానో అంటే వాళ్ళ వయసుగా చెప్తున్నానండి, అంటే వాళ్ళు వచ్చి చెప్తున్నారు అనుకోవద్దు మీరు దయచేసి. మళ్ళీ వాళ్ళ ఫీలింగ్స్లో ఉంటాం కాబట్టి, ఆ ఎనర్జీస్లో ఉంటాం కాబట్టి, మీ ఎనర్జీస్లో వాళ్ళ ఎనర్జీస్లో ఉంటాం కాబట్టి అలా చెప్తూ ఉంటాం అన్నమాట. నేను ఏంటంటే ఈ రిలేషన్షిప్లో మీ వయసుగా ఏదైతే మోసం చేశానో అదే విధంగా మోసం నాకు వచ్చింది, కర్మ అనేది నేను ఫేస్ చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఫ్యామిలీ కానివ్వండి, సొసైటీ కానివ్వండి, బయట వ్యక్తులైనా సరే ఈ పర్సన్ని మోసం చేసి చాలా బాధ పెడుతున్నారు వీళ్ళని. ఎవరికి చెప్పుకోలేక బయటికి ఎవరికి చెప్పుకోలేనంత బాధని ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారన్నమాట. నేను చాలా బాధల్లో ఉన్నాను, చాలా పెయిన్ అనుభవిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ బాధని పెయిన్ అనుభవించడానికి కారణం కూడా నాకు నేనే వేసుకున్న శిక్ష. అండ్ మీ వైపుగా గ్రోత్ తీసుకువస్తే, మీ వైపుగా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే, మీ వైపుగా రిలేషన్షిప్ నిలబెట్టుకుంటే ఏంటంటే కొద్దో గొప్ప ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది మిగులుతుంది. అండ్ ఇక్కడ నేను ఏదైతే గతంలో మిమ్మల్ని మోసం చేశానో ఆ కర్మ నేను కొంచెమన్నా కర్మ అనేది నేను తగ్గించుకున్న వాడిని అవుతాను, దాన్ని అవుతాను, తగ్గించుకున్న వాడిని అవుతాను, తగ్గించుకున్న దాన్ని అవుతాను. అంటే మీ జనరల్ని బట్టి తీసుకోండి, ఓకేనా. నిలబెట్టుకుంటే ఇక్కడ ఏంటంటే కొద్దో గొప్ప నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ మీ వైపుగా గ్రోత్ తీసుకువస్తే ఈ రిలేషన్షిప్ పట్ల కొద్దో గొప్ప మీకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఈ కర్మ అనేది నాకు తగ్గుతుంది. ఈ బాధని నేను భరించలేకపోతున్నాను. థర్డ్ పర్సన్ నన్ను పూర్తిగా వదిలేశారు. ఎవరికైతే కొంతమందికి మాత్రం థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్నారు. కానీ వీళ్ళు ఏంటంటే నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఈ థర్డ్ పర్సన్ ప్రవర్తిస్తున్నారు. థర్డ్ పర్సన్ ఇంక నేను భరించలేను అన్న వైజ్గా కొంతమంది థర్డ్ పర్సన్ని దూరం, ఒకే ఇంట్లో ఉంటున్నారు ఓకే, కానీ దూరంగా ఉంటున్నారు. వీళ్ళ మధ్యన సిచ్యువేషన్ అనేది కొంచెం చాలా వరకు గ్యాప్ వచ్చేసింది, ఓకేనా. చాలా వరకు గ్యాప్ అనేది వచ్చేసింది అనమాట కొంతమందికి మాత్రం. ఇక్కడ ఏంటంటే మీ వైపుగా రిలేషన్షిప్ రీపోజ్ చేయాలి అని అనిపిస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ వీళ్ళకి ఏంటంటే లోన్లీ ఫీలింగ్ అనేది వస్తుంది. ఎలా స్టార్ట్ చేయాలి, మీ వైపు ఎలా రావాలి, నాకు అన్ని వైపులా దారులు మూసేసి ఉన్నాయి, నేను ఒంటరి వాడిని అయిపోయాను, నేను ఒంటరి దాన్ని అయిపోయాను. లోన్లీగా ఉన్నప్పుడు మీ గురించి ఆలోచనలు అనేవి వస్తున్నాయి ఈ పర్సన్కి. నేను ఇలా చేసి ఉండకూడదు, ఇప్పుడు సరి చేసుకుందామని ప్రయత్నం చేసినా సరే ఈ ఒకవేళ థర్డ్ పర్సన్ తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. థర్డ్ పర్సన్ ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, గతంలో మీ వయసుగా రిలేషన్షిప్ ఉంది అని తెలిసినట్టయితే మాత్రం వీళ్ళైతే ఏంటంటే థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ని గమనిస్తున్నారండి.
ఒకవేళ తెలియని వాళ్ళకి ఏంటంటే ఈ మీ వైజ్గా వీళ్ళకి ఏమన్నా వీళ్ళ లైఫ్లో ఏమన్నా థర్డ్ పర్సన్ ఉన్నారా అన్న వైజ్గా వీళ్ళు బయట వ్యక్తులు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మీ పార్ట్నర్ని సెట్ చేయటం, వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అన్న వైజ్గా గమనించటం, బయట వ్యక్తులతో అయినా సరే వర్క్కి వెళ్ళి వెంటనే వచ్చేస్తున్నారా, లేకపోతే వేరే ఎవరితోనో ఉంటున్నారా, ఎవరితోనో కలుస్తున్నారా అన్న వైజ్గా ఈ థర్డ్ పర్సన్ అనేది సెట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని. అండ్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని కూడా సెట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు సోషల్ మీడియా కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, కాల్స్ కానీ, మెసేజ్ కానీ వాటన్నిటిలో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని గమనిస్తున్నారనమాట. మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఈ రిలేషన్షిప్లో నేను రీవర్క్ చేస్తే మీరు నిలబడతారా లేదా, గతంలో ఏదైతే నేను కోల్పోయానో, నేను గతంలో మీ వైజ్గా నేను ప్రేమను చూపించకుండా మీరిచ్చిన ప్రేమని మాత్రమే తీసుకొని, కేరింగ్ అనేది నేను తీసుకొని మిమ్మల్ని మాత్రం బాధ పెట్టాను. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనిపిస్తుంది. మీరు ఎంత చూపించారో ప్రేమని, అంతే ప్రేమని మళ్ళీ మీకు ఇవ్వాలి. మీ వైపుగా నేను మళ్ళీ పొందాలి. ఏదైతే థర్డ్ పర్సన్ వైపుగా ప్రేమని, కేరింగ్ని ఇప్పుడు పొందలేకపోతున్నారు, మళ్ళీ అదే ప్రేమని మీ వయసుగా మళ్ళీ నేను పొందాలి. గతంలో ఏదైతే ప్రేమని పొందానో ఇప్పుడు అలాగే నేను ప్రేమను పొందాలి. దానికి మళ్ళీ నేను రివర్స్లో మీ ప్రేమను మళ్ళీ మీ వైపుగా ప్రేమను పంచాలి అన్న థాట్ కూడా వీళ్ళకి వస్తుంది. కానివ్వండి, వీళ్ళకి ఏంటంటే రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. చెప్పాను కదా, థర్డ్ పర్సన్ కూడా మీ వైపుగా సెట్ చేయటం, వాళ్ళ వైపుగా అంటే మీరు తెలిసి ఉంటే, ఒకవేళ తెలియకపోతే ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే బయట వ్యక్తులతో వాళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఏమైనా థర్డ్ పర్సన్ ఉన్నారా, గతంలో కానివ్వండి, ఇప్పుడు ప్రెసెంట్ అయినా సరే థర్డ్ పర్సన్ ఉన్నారా, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాలో వాటిల్లో చెక్ చేసుకోవడం, అలా సెట్ చేస్తున్నారనమాట. దానికి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. థర్డ్ పర్సన్ ఇలా నా వైజ్గా చెక్ చేసుకుంటున్నారు, నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారేమోనని అనుమానాలు వస్తున్నాయి అన్న వైజ్గా చెక్ చేసుకుంటున్నారు అన్న వైజ్గా ఈ పర్సన్కి తెలుసు అనమాట. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎటు తేల్చుకోలేకపోతున్నారు. మీరు కూడా ఇక నాకు ఈ రిలేషన్షిప్ పట్ల నాకు ఒక ఛాన్స్ లేదు, మీరు గతంలో చేసినట్టు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి మోసం చేయొద్దు అన్న వైజ్గా మీరు ఏదైతే ఈ పర్సన్తో చెప్తున్నారో, లేకపోతే పోర్ట్రేట్ చేస్తున్నారో, దానికి వీళ్ళు ఏంటంటే మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఒకవేళ నేను స్టెప్ తీసుకోవాలి అని ప్రయత్నం చేసినా సరే మీరు నిలబడతారా లేదా, మీరు వాకవే చేసేస్తారేమో అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. మీరు గతంలో ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకున్నారు, వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని మీరు అనుకున్నారు అన్న వైజ్గా వీళ్ళకి తెలుసు. కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను, రిలేషన్షిప్ పూర్తిగా ఎండ్ చేయలేకపోతున్నాను, అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారని వాళ్ళ వైపుగా వెళ్ళలేకపోతున్నాను. థర్డ్ పర్సన్ వైపుగా ఉంటే మీ వైపుగా ఆలోచనలు, మీ వైపుగా ఫీలింగ్స్ అనేవి మీ వైపుగా చుట్టేస్తున్నాయి. నేను ఎటు తెలుసుకోలేకపోతున్నాను. నాకు అవకాశం ఉంది కానీ నేను తేల్చుకోలేకపోతున్నాను. నాకు మీరు ముఖ్యమే, థర్డ్ పర్సన్ ముఖ్యమే. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కూడా అని చెప్పాను కదండి. ఫ్యామిలీ అయినా సరే ముఖ్యమే నాకు. నేను ఎలా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతాను అన్న వైజ్గా ఈ పర్సన్కి ఏమీ అర్థం కాక అక్కడ హ్యాంగ్ అయిపోయారనమాట. స్టక్ అయిపోయారు ఈ పర్సన్. ఎటు తేల్చుకోలేక స్టక్ అయిపోయారనమాట. మీ మీద చెప్పాను కదా, మీ మీద ఫీలింగ్స్, ఎమోషన్స్, వీళ్ళు ఏంటంటే వాకవే చేసేద్దామన్నా సరే వీళ్ళకి మీ వైపుగా ఫీలింగ్స్, మీ వైపుగా ఎమోషన్స్, మీరు ఏదైతే గతంలో ప్రేమని చూపించారో, కేరింగ్ చూపించారో అది ఈ పర్సన్కి గుర్తు రావడం వల్ల వీళ్ళు ఏంటంటే ఇలాంటి పర్సన్ నాకు మళ్ళీ దొరకరు. ఈ థర్డ్ పర్సన్ మెంటాలిటీ మీ మెంటాలిటీ సేమ్ కాదు. మీరు ఒకవైపు ఉంటే థర్డ్ పర్సన్ చాలా తక్కువగా, అంటే మీరు 10 మెట్లు ఎక్కితే థర్డ్ పర్సన్ 100 మెట్లు దిగి ఉన్నారు అన్న వైజ్గా మీ వాల్యూ అనేది ఇక్కడ బాగా తెలుస్తుంది ఈ పర్సన్కి. ఓకేనా. ఇక్కడ దేవుడి మీద భారం వేసి ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను, నాకు దేవుడి మీద భారం వేసి ఏదైతే అది జరుగుతుంది అన్న వైజ్గా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారనమాట. నేను ఏ స్టెప్ తీసుకోలేను, నా రాతలో ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా భయపడుతున్నారు ఈ పర్సన్. నాకు తెలిసినంతవరకు చాలా మొండి పర్సన్, అండ్ థర్డ్ పర్సన్ ఏంటంటే చాలా గయ్యాలి పర్సన్ అనమాట. ఓకేనా.
వాళ్ళు అనుకున్నది సాధించాలి. ఆ పర్సన్ చేయకపోతే వాళ్ళని చంపనైనా చంపుతారు, లేకపోతే వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవటానికి ఏదైనా చేస్తారు ఈ పర్సన్. థర్డ్ పర్సన్ అనేది మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ పంతాన్ని నెగ్గించుకోవటానికి ఎంతకైనా తెగిస్తారు, ఎంతకైనా దిగజారుతారనమాట. అలాంటి పర్సన్ అనమాట. ఈ పర్సన్కి ఆ సిచ్యువేషన్ ఇప్పుడిప్పుడు అర్థమవుతుందనమాట ఈ పర్సన్కి. దానివల్ల ఏంటంటే నేను దేవుడి మీద భారం వేసి నేను ఎప్పుడు ప్రస్తుతం ఏ స్టెప్ తీసుకోలేను, నాకు మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ కావాలి అనిపిస్తుంది, ఒక ఛాన్స్ అనేది తీసుకోవాలి అనిపిస్తుంది. మీరు కూడా ఒక ఛాన్స్, ఒక అవకాశం మీరు కూడా ఇచ్చి ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు మీరు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఇక్కడ. అంటే నేను ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తాను, నువ్వు రిలేషన్షిప్ని నిలబెట్టుకుంటే ఓకే, లేదా గతంలో మోసం చేసినట్టయితే నేను వాకవే చేస్తాను అన్నట్లుగా మీరు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే థర్డ్ పర్సన్ వైజ్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి మనసంతా అలజడిగా ఉండటం, మీ వైపు రావాలా అర్థం కావట్లేదు, థర్డ్ పర్సన్ వైపే ఉండాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళ వైజ్గా ఏమన్నా స్టెప్ తీసుకోవాలన్నా తను ఏదో ఒకటి నాకు ఏదో ఒక గొడవ తీసుకొచ్చి పెడుతుంది. ఎందుకంటే వాళ్ళ రిలేషన్షిప్లో నుంచి ఎండ్ చేసేయాలన్నా సరే ఏదో ఒక గొడవ తీసుకొచ్చి పెడుతుంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి ఏమీ అర్థం కావట్లేదు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. చెప్పాను కదా, చాలా బాధను అనుభవిస్తున్నారు, చాలా సమస్యల్లో కూడా మునిగి ఉండిపోయారు ఈ పర్సన్. అండ్ వీళ్ళకి చాలా హార్ట్ బ్రేక్ అనేది కూడా ఏర్పడిపోయిందనమాట. నైట్ టైం ఎటు తేల్చుకోలేక నైట్ టైం ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్. మీతో నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది, రిలేషన్షిప్ మీతో కావాలి అని అనిపిస్తుంది. మీరు కూడా గతంలో ఈ రిలేషన్షిప్ కావాలి అనుకున్నారు. అండ్ వీళ్ళకి ఏంటంటే మీ వైజ్గా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఎంత మ్యారేజ్ అయినా సరే ఏదైతే గతంలో ఎండ్ చేసేసి థర్డ్ పర్సన్ వైజ్గా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని డేస్కి మళ్ళీ మీరు గుర్తు రావటం ఏంటి సడన్గా అన్న వైజ్గా ఈ పర్సన్ ఆలోచన అనేది ఏర్పడిందో దానివల్ల ఏంటంటే ఇదేదో నేను గత జన్మలో చేసుకున్న ఒక రుణం అయి ఉంటుంది, కొద్ది గొప్ప మిగిలిపోయి ఉంటుంది, ఆ రుణం తీర్చుకోవాలి అన్న వైజ్గా సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు అన్నమాట ఈ పర్సన్. మీరు చూస్తే మీ లైఫ్లో మీరు సంతోషంగా ఉంటున్నారు. నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. ఎవరికైతే ట్రాన్స్ఫర్మేషన్ పూర్తయ్యి కాల్ కానీ మెసేజ్ కానీ చేశారో వాళ్ళు మాత్రం చెప్పానుగా, వాళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నా సరే అండి ఏంటంటే రిలేషన్షిప్ గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, ఎలా అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు అనమాట. మీతో సంతోషంగా ఉండాలి అని అనిపిస్తుంది ఈ పర్సన్కి. సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు. మీరు కూడా వాకవే మోడ్లో ఉన్నట్లుగానే కనిపిస్తుంది వీళ్ళకి. మైండ్ అంతా అలజడిగా డిస్టర్బ్గా ఉంటుంది. అండ్ ఎవరికైతే లెస్ కాంటాక్ట్లో ఉన్న, నో కాంటాక్ట్లో ఉన్న, కొద్దో గొప్ప లెస్ కాంటాక్ట్ కొంచెం లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మీకేమనిపిస్తుందంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిందాస్గా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు సంతోషంగా ఉన్నారు అన్న వైజ్గా మీకు అనిపిస్తుంది. వాళ్ళు కూడా అలాగే పోర్ట్రే చేస్తున్నారు, నేను సంతోషంగానే ఉన్నాను, నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం అన్న వైజ్గానే వీళ్ళు పోర్ట్రే చేస్తున్నారు. కానీ మైండ్లో చూసారు ఎంత బాధ ఉంది, ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు, ఎంత అలజడి ఉంది అనేది బయటికి మాత్రం చూపించట్లేదు అనమాట. ఓకేనా? ఈ ఎంత దూరం ఈ రిలేషన్షిప్ గురించి ఎంత దూరం వెళ్ళాలి అని ప్రయత్నం చేసినా, దూరంగా ఉన్నా సరే మీరు పదే పదే గుర్తొస్తున్నారండి వీళ్ళకి. అందుకని ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది మీ పట్ల రిలేషన్షిప్ గురించి. ఓకే, ఇక్కడ అన్ని కేటగిరీస్ వాళ్ళు చూడొచ్చండి. కాకపోతే ఏంటంటే థర్డ్ పర్సన్ లేని వాళ్ళు మాత్రం ఫ్యామిలీ వైజ్గా తీసుకోండి. థర్డ్ పర్సన్ ఉన్న వాళ్ళైతే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ కార్డు కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. థర్డ్ పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నట్లుగా నాకు అనిపిస్తుంది కాబట్టి అలా తీసుకోండి. ఇక్కడ సపరేట్ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్ ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? ఓకే అండి, ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది, వీడియో పెడతాను. అండ్ రేపు కూడా రేపు కొంచెం ఆలస్యంగానే పెడతాను. రేపు కూడా అంటే కొంచెం ఇంట్లో వర్క్ ఉంది, ఈరోజు హెల్త్ బాగోలేదని కొంచెం ఆలస్యంగా చేశాను. ఇప్పుడు నైటు టైము
నైట్ టైం అయిపోయిందండి, 7:15 అయింది, నైట్ టైం అయిపోయింది. ఇది మీకు చేరేసరికి ఏ 9 అవుతుందో 8 అవుతుందో తెలీదు. కాబట్టి నేను ఇక్కడ చెప్పినంత పాజిటివ్ కానివ్వండి, నెగెటివ్ కానివ్వండి, పర్సనల్ రీడింగ్స్‌లో రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకుంటే పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్‌లో 2 వీడియో టైటిల్‌లో నెంబర్ ఇస్తున్నాను. ఇక్కడ కూడా నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు. మామూలు కాల్స్ అయితే పనిచేయవు. అండ్ ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయండి. ఎందుకంటే అందరూ ఛానల్‌ని చూస్తారు. చాలామంది చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మీ ఒక్కరి ఎనర్జీసే కనెక్ట్ అవ్వవు. అండ్ మీ ఒక్కరి ఎనర్జీస్ అంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలి. వాళ్ళెలా ఉన్నారు? ఇలాగే ఉన్నారా? సేమ్ వీళ్ళ మధ్య ఇలాగే గొడవలు అవుతున్నాయా? అనేది తెలుసుకోవటానికైతే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకోండి. ఓకే. ఇక్కడ అందరికీ ఒకే సిచ్యువేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటేంటంటే పర్సనే కాదండి, మీ లైఫ్ గురించి, జాబ్స్ గురించి, ఫ్యామిలీ గురించి ఇంకా వేరే వైస్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు పర్సనల్ రీడింగ్స్ అనేది తీసుకోండి. ఓకేనా? ఇక్కడ వీడియోస్ మాత్రం పూర్తిగా చూడండి. వీడియోస్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేశానండి. వాటికి కూడా వీడియోస్ చూసి వీడియోస్‌ని లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా నాకు వస్తాయి. షేర్ చేసుకునే వాళ్ళు షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ ద్వారా కూడా మీకు ఇది నేను చెప్పింది కరెక్టేనా కాదా? మీ థర్డ్ పర్సన్ వైస్‌గా ఎలా ఉంది సిట్యుయేషన్, కరెక్టేనా కాదా అన్న వైస్‌గా మీరు నాకు కామెంట్ ద్వారా కూడా తెలియచేయండి. ఓకేనా? వీడియోస్ మాత్రం పూర్తిగా చూడండి. వీడియోస్‌కి లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ చేశాను. అవి కూడా చూసి ఛానల్‌ని లైక్ చేయండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. బాయ్.